నియోజకవర్గానికి వచ్చినట్లయితే గతంలో ఇక్కడ రాక్షస పాలన, ఒక నిరంకుశత పాలన, భూ కబ్జాలు, రౌడీ ముఖాల దాడులు, ప్రశ్నిస్తే దాడులు, యువకులపై దాడులు, ఇసుక దందాలు, అనేకటువంటి భయంకరమైనటువంటి సందర్భం ఇక్కడ ఉండే. వాటన్నిటికి కూడా ఇలా స్వత్తిపల్లికి మందుల సామెల్ గారి నాయకత్వంలో ఇక్కడ ప్రజాపాలన కొనసాగుతూ ఉంది. ఎవరు కూడా నేరుగా ప్రజానాయకుడి దగ్గరికి వెళ్ళి పనులు చేసుకున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అతి తక్కువ కాలంలోనే దాదాపు 1200 కోట్లకు పైగా బడ్జెట్ వెచ్చించి ఇక్కడ అభివృద్ధి పనులకు మన నాయకుడు మందుల సామెల్ గారు శ్రీకారం చుడుతున్నారు. ముఖ్యంగా మన మండల కేంద్రంలో పెండింగ్లో ఉన్నటువంటి జూనియర్ కళాశాలలు కానివ్వండి, తండాలకు బీటీ రోడ్లు కానివ్వండి, తొండ గ్రామంలో 300 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ పాఠశాల తీసుకొచ్చి ఇక్కడ విద్యారంగానికి పెద్దపీట వేయడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ రంగంలో, నీటిపారుదల రంగంలో ఆనాడు బిక్కేరు వాగులో చెక్ డ్యాములు అన్నీ కూడా అధికారులు కానీ ఆనాడు పరిపాలిస్తున్నటువంటి కిషోర్ మొత్తం కూడా కాంట్రాక్టులతోటి కుమ్మక్కై ఆ యొక్క అన్ని నిర్మించిన చెక్ డ్యాములు కూడా కూలిపోయినటువంటి సందర్భాన్ని చూసాం. మన ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొచ్చి ఆ చెక్ డ్యాములన్నింటినీ కూడా పూర్తి చేసి ఇవాళ ఆ చెక్ డ్యాములు